విజయ షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. విశాఖ మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 7గురిలో 4 ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆ 4 ఆరోగ్యం మెరుగుపడుతుందో లేదో అనేది మరో 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేమన్నారు డాక్టర్లు. మరోవైపు విశాఖ మెడికవర్ ఆసుపత్రికి కాసేపట్లో చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు. బాధితులను పరామర్శించనున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై డాక్టర్లను అడిగి తెలుసుకోనున్నారు సీఎం. మరోవైపు విశాఖ మెడికవర్ ఆసుపత్రికి కాసేపట్లో చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు. బాధితులను పరామర్శించనున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకోనున్నారు సీఎం చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఎంతసేపట్లో సీఎం చంద్రబాబు అక్కడికి చేరుకోబోతున్నారు? స్వాతి, అచ్యుతాపురం ప్రమాదంలో గాయపడ్డ వారిని పరామర్శించడానికి మరికొద్దిసేపట్లోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక 1.5 అవర్లో ఇక్కడికి రానున్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే విశాఖలోని మెడికవర్ హాస్పిటల్లో 7 పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. మొత్తం 35 మంది పేషెంట్లు చికిత్స పొందుతుంటే మెడికవర్ హాస్పిటల్కి సంబంధించి 7 పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా మాట్లాడనున్నారు. దానికి సంబంధించి డాక్టర్లతో కూడా హెల్త్ కండిషన్ సంబంధించి హెల్త్ బులెటిన్పై పూర్తి స్థాయిలో ఆరా తీయనున్నారు. దీనికి సంబంధించి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మెడికవర్ హాస్పిటల్కి వచ్చే చంద్రబాబు దానికి సంబంధించి ఇక్కడ పేషెంట్తో కావచ్చు వారి బంధువులతో మాట్లాడి నేరుగా అచ్యుతాపురం ఎక్కడైతే నిన్న ప్రమాదం జరిగిన స్పాట్కి వెళ్ళి క్షేత్రస్థాయిలో అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకున్నారు. దానికి సంబంధించి కూడా ఒక ప్రోగ్రెస్ అనేది డెవలప్ అవుతుంది. మరొక వైపు ఎవరైతే చికిత్స పొందుతున్న 35 మందికి సంబంధించి సీఎంఓ అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న సిచ్యువేషన్, వారి హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది, ఎవరు కూడా వారి హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉందని పూర్తి స్థాయిలో తమకు ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి. ట్రీట్మెంట్ విషయంలో ఎక్కడ రాజీ పడే అవకాశం ఉండకూడదని కూడా సీఎంఓ అధికారుల నుంచి జిల్లా యంత్రాంగానికి ఒక క్లారిటీ వచ్చిన సిచ్యువేషన్. మరోవైపు దీనికి ఎవరైతే నిన్న ఈ ప్రమాదంలో మృతి చెందిన 17 మందికి సంబంధించి ఇప్పటికే ఒక మృతదేహానికి ఈ పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అయిపోయిన సిచ్యువేషన్. అంటే వారు కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా విషయంలో తమకు ఒక స్పష్టత ఇస్తేనే కానీ తాము పోస్ట్ మార్టం చేయడానికి ఒప్పుకునే ప్రసక్తి లేదని అక్కడ వారి బంధువులు ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్. ఇటు జిల్లా యంత్రాంగం కావచ్చు, ఇప్పుడే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఇప్పుడే హాస్పిటల్కి చేరుకున్నారు. ఆయన కూడా ఎక్స్గ్రేషియా విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అధికారులతో కావచ్చు, అదేవిధంగా ఫ్యాక్టరీ యాజమాన్యంతో సంప్రదించి ఎక్స్గ్రేషియా విషయంలో ఒక స్పష్టత ఇస్తాము, ప్రాణ నష్టం మరింత పెరగకుండా చూసే విషయంలో చాలా క్లారిటీగా ఉన్న ప్రభుత్వం చాలా స్పష్టతగా ఉందని సీఎం రమేష్ చెప్పిన సిచ్యువేషన్. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు మరొక 1 అవర్ to 1.5 అవర్లో మెడికవర్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ పొందుతున్న 7గురితో స్వయంగా ఆయన మాట్లాడి వారి అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ సమయంలో కూడా పూర్తి స్థాయిలో ఆరా తీయనున్నారు. ఆ తర్వాత అవసరమైతే ఆయన టూర్ షెడ్యూల్ని బట్టి కేజీహెచ్కి వెళ్ళడం, అక్కడ ఎవరైతే నిన్న మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు పరామర్శించడం, ఆ తర్వాత నేరుగా అచ్యుతాపురం వెళ్ళి అచ్యుతాపురంలో నిన్న ప్రమాదం జరిగిన సిచ్యువేషన్ ఎక్కడైతే కంపెనీ ఉందో ఆ కంపెనీకి సంబంధించి ఏం జరిగింది, ప్రమాదం ఏ విధంగా జరిగింది ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఆరా తీయనట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఒకవైపు అనకాపల్లి కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా విశాఖ కలెక్టర్తో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకోవడం, హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది, ఎవరీ 1 అవర్ వారి హెల్త్ బులెటిన్పై ఎప్పటికప్పుడు సీఎంఓ అధికారులు ఒకవైపు ఆరా తీస్తూనే మరొకవైపు సీఎం కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ వారిని పరామర్శించి పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చే ప్రయత్నం చేయనున్నారు. స్వాతి, సుధీర్, మరొక 4 పరిస్థితికి సంబంధించి మీ దగ్గర ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? అంటే ఒక 4 పరిస్థితి విషమంగా ఉంది, 24 గంటలు గడిస్తే గానీ వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది తెలియదు అని కూడా డాక్టర్స్ చెప్తున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తం ఈ ఇన్సిడెంట్కి సంబంధించి 35 మంది ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇటు అనకాపల్లి ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, అదేవిధంగా విశాఖలోని ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే మెడికవర్ హాస్పిటల్స్లో దాదాపు 7 ట్రీట్మెంట్ పొందుతున్నప్పటికీ అందులో ఒక 4 పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉందని డాక్టర్లు కావచ్చు, అదేవిధంగా అధికారులు గుర్తించారు. వారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎటువంటి ట్రీట్మెంట్ అందించాలి, ఒకవేళ మరింత బెటర్ ట్రీట్మెంట్ కోసం అవసరమైతే ఢిల్లీ కానీ ముంబై కానీ ఎక్కడికైనా తరలిస్తామని ఇప్పటికే సీఎం రమేష్ స్పష్టత ఇచ్చిన అవకాశం. దానికి తగ్గట్లుగానే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు వచ్చి వాళ్ళ కండిషన్ సంబంధించి వాళ్ళు పరామర్శించిన తర్వాత దానికి తగ్గట్లుగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ అవసరమైతే బెటర్ ట్రీట్మెంట్ కోసం ఇతర ప్రాంతాలకు కూడా తరలించడానికి దానికి తగ్గట్లుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
చేయాలని జిల్లా యంత్రాంగానికి సీఎంఓ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. మరొక వైపు ఎక్స్గ్రేషియా విషయంలోనే ప్రస్తుతానికైతే ఇంకా కొలిక్కి వచ్చిన సిచ్యువేషన్ లేదు. ఖచ్చితంగా తమకు ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఇటు బాధితుల బంధువులు కావచ్చు, అదేవిధంగా ఇతరులు కేజీహెచ్ దగ్గర ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్. దానికి సంబంధించి కూడా సీఎం స్థాయిలో చర్చించి సీఎం స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంటామని ఇటు జిల్లా యంత్రాంగం కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు చెప్తున్నారు. మరొక 1 అవర్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఇక్కడికి వచ్చి వారితో మాట్లాడనున్నారు. స్వాతి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ప్రభుత్వం మాట్లాడి వాళ్ళతో యజమాన్యంతో వాళ్ళతో మాట్లాడి మనకి ₹1 దాకా ప్రతి చనిపోయిన కుటుంబానికి ఇవ్వడానికి ఆల్రెడీ తీర్మానం చేయడం జరిగిందమ్మా. తప్పకుండా జరిగిన తర్వాత ఇప్పుడు కొంతమంది టీవీ చూడరు సార్, వాళ్ళకి ఎలా తెలుస్తుంది సార్? వాళ్ళ ఫ్యామిలీ కనీసం కంపెనీ వాడు కాల్ చేసన్నా ఇలా మీ ఫ్యామిలీ చెప్పాలి. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడ్డ 35 మందికి అనకాపల్లి, విశాఖ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. మా ప్రతినిధి విఎస్ఎన్ నాయుడు కేజీహెచ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ బాధితులు కూడా ఆందోళన చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నాయుడు. స్వాతి, ఏదైతే చిదోపురం ఇష్యూలో ఏదైతే మృతి చెందినటువంటి మృతదేహాలన్నీ కూడా విశాఖ కేజీహెచ్ మార్చురీలో ఉన్నాయి. మార్చురీలో అన్ని కూడా సిద్ధం చేశారు. వెంటనే వెళ్లి ఇక్కడి నుంచి స్వస్థలాలకు తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ మరోవైపు మనం చూసుకున్నట్లయితే బాధితులు కానీ కుటుంబ సభ్యులు, కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఒక గంభీర వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. ఓవైపు ఆర్తనాదాలు చేస్తూ ఆ తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ తమ బిడ్డను కోల్పోయామంటూ వాళ్ళు ఆందోళన ఓవైపు ఏడుస్తుంటే, మరోవైపు ఏదైతే బాధితులు కుటుంబాలు ఏమైనా వారికి ఆదుకోవాలి, వాళ్ళకి సరైనటువంటి నష్టపరిహారం అందించాలి, ఈ నిర్లక్ష్యానికి కారణమైనటువంటి యాజమాన్యంపై శిక్షించాలంటూ పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఏదైతే బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎవరు చనిపోయారు? మీ ఇంట్లో అసలు ఏం కావాలనుకుంటున్నారు? ఏంటి? మాది విజయనగరం జిల్లా గరుడు మండలం అర్తమూరు. మా అన్నయ్య గారి అబ్బాయి మహంతి నారాయణరావు, సంతోష్ కుమార్. అయితే నిన్న 1:30కి ఈ యాక్సిడెంట్ అనేది జరిగింది. అయితే ఇప్పటి వరకు మాకు మేనేజ్మెంట్ నుంచి ఈ క్షణం వరకు కూడా ఫోన్ కానీ లేదా మాకు ఒక మెసేజ్ కూడా మేనేజ్మెంట్ నుంచి దాఖలు రాలేదు. మా అబ్బాయి డబుల్ ఎంఎస్సి చేసి 2020లో ఇక్కడ ఉద్యోగం జాయిన్ అయ్యాడు. ఇప్పటి వరకు మా అబ్బాయి యొక్క సేవలు వాళ్ళు వినియోగించుకొని ఈరోజు మమ్మల్ని నట్టేట్ని ముంచినట్టు తయారు చేశారు. అయితే మేము రాత్రి 10 గంటలకు అనకాపల్లి వెళ్ళడం జరిగింది. అనకాపల్లి నుంచి కేజీహెచ్కి రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నుండి అక్కడికి, ఇక్కడంటే ఎక్కడ అక్కడికనే అని నెగ్లజెన్సీగా చెప్పడం జరిగింది. మీరేం కోరుతున్నారండి? మాకైతే మాత్రం ఏ పరిస్థితిలో ఏదైతే మా అబ్బాయి ఉన్నారో ఆ అబ్బాయికి తగిన అండదండగా ప్రభుత్వం అయితేమి, యాజమాన్యం అయితేమి అండగా నిలబడాలని చెప్తున్నారు. ప్రస్తుతం మన ఏదైతే కార్మిక సంఘాల నాయకులు ఉన్నారో ఒక్క మాటలో చెప్పండి, అసలు ఇంత ఇష్యూ ఎందుకు జరుగుతుందో? ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం, ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి హామీ లేకపోవడం, నిర్దిష్టమైన హామీలు అనేటువంటి లేకపోవడం వల్ల, భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. భద్రతా ఆడిట్ అనేటువంటి ఈ పరిశ్రమల్లో నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది. సేఫ్టీ ఆడిట్ ని పూర్తిగా గాలికి వదిలేస్తున్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం యాజమాన్యాలకి అండగా నిలవడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అందువల్ల కార్మికుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇప్పటికైనా సమగ్ర విచారణ చేయండి, ఈ ప్రమాదం మీద చర్యలు చేపట్టండి. ఆ రకమైనటువంటి చర్యలు చేపడితే తప్ప కుటుంబాలకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదనేటువంటిది మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. అలాగే చనిపోయిన కుటుంబాలు ₹1 నష్టపరిహారం చెల్లించాలి. అలాగే ఏదైతే శత్రుఘాతులు ఉన్నారో వారికి మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇది ఏదైతే మనం చూడొచ్చు, ఏదైతే కేజీహెచ్ వద్ద ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఏదైతే బాధితులు ఇక్కడికి చేరుకొని తమ కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏదైతే వాళ్ళ ఆర్తనాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కేజీహెచ్ లో ఉంది. ఇంకా ప్రభుత్వం స్పష్టత ఇస్తే ఇక్కడ నుంచి మృతదేహాలను తీసుకువెళ్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి బంధువులు, కార్మికులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్వాతి. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.